నుంచి చిన్నరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సార్, రాష్ట్ర న్యూస్ ఛానల్ వంటి ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్ బ్రహ్మనాయుడు గారు, బీసీలకు ఎక్కువ అవకాశాలు మేమే ఇచ్చామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అజయ్ గారు తెలుగుదేశం మాత్రం మొదటి నుంచి బీసీలకు అవకాశాలు ఇచ్చింది టీడీపీ పార్టీ, సో కూటమి పార్టీలో ఎక్కువ అవకాశాలు ఇచ్చాయని చెప్పేసి వారి వాదన. మీరేమంటారు? సార్ బీసీల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉందో, బీసీలని తోకలు కట్ చేస్తామని చెప్పేసి చెప్పినప్పుడే బీసీలందరూ అర్థం చేసుకున్నారు. అందుకనే బీసీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతున్నారని, బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా బీసీల పట్ల పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారి బీసీ కావడం వల్ల, యాదవ్ వ్యక్తి కావడం వల్ల ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏమంటారంటే ఆయన మీద కేసులు లేవా అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు బెయిల్, ఆయనకు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ వచ్చింది కదా, మరి ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి కదా, నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పేసి ఆయన బెయిల్ రద్దు చేయించుకోవచ్చు కదండి. మరి ఎవరు అంటే బీసీల ఏమండి? కాదు మీరంతా ఎవరి గురించి? చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ తెచ్చుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏమి కేసులు కొట్టేసి తెచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు కదా. అప్పుడు సరే ఏదో తెచ్చుకున్నారు కదా బెయిల్. ఏమండి? తెచ్చుకున్నారు సార్. నేను అనేది బీసీల పట్ల చంద్రబాబు నాయుడు అంటే కేసులు బీసీలకే ఉన్నట్టుగా, బీసీలంతా కేసుల్లో ఉన్నట్టుగా, బీసీలంతా ఆ కేసులకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటే, సీదిల అప్పలరాజు డాక్టర్ గా చదువుకున్నాడు, మంచి పేరున్న వ్యక్తి. అనుకోని ఘటన ఒకటి జరిగితే సీదిల అప్పలరాజు గారిని వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తేనేమో ఆయన్ని జైలు వేశారు. అదే మరి మీ కూటమికి సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఒక మనిషి చనిపోయి యాక్సిడెంట్ చేస్తే మనిషి చనిపోతే వారి మీద కేసులు ఉండవు, ఎందుకంటే వారు బీసీ కాదు కదా. మరి ఆయన బీసీ కదా. ఖచ్చితంగా బీసీ పక్షపాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే 56 కులాలకు సంబంధించి బీసీలలో ప్రతి వారికి కూడా ఒక కార్పొరేషన్ ఇచ్చి బీసీలని గౌరవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సార్ వీళ్ళకి బీసీల పట్ల బీసీలను వాడుకోవటం, వదిలేయటం తప్పితే తెలుగుదేశానికి తెలిసింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు అరెస్ట్ అయినటువంటి విధానం చూసాం కదా, అక్కడ కూడా యాదవ వర్గం నేత కారుమూరిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి, అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్యాయంగా మా పార్టీ నాయకుని అరెస్ట్ చేశారని అనొచ్చు. యాదవ వర్గం అని ప్రత్యేకంగా చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేనికి ఆ ఇండికేషన్? అంటే పదే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ తప్పు గురించి మాట్లాడాలి, లేదంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ జరగకపోయినా కూడా, లేకపోతే ఆయన తప్పు లేకపోయినా అరెస్ట్ చేశారు అని చెప్పేసి వివరించిన తప్పు లేదు, కులాన్ని ఎందుకు ప్రస్తావిస్తారు అనేది ఇక్కడ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. చిన్నరెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు, చట్టం తన పని తాను చేసింది అనుకోండి, అది కేసు ఎవరి మీద పెట్టినా కానీ అది చట్టం తన పని తాను చేసినా కానీ అనుకోవచ్చు. బీసీల మీద బీసీలను టార్గెట్ చేసినప్పుడు ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి అంశాలని బీసీలుగా అనకుండా ఇంకొకళ్ళగా అనలేం కదా. అలాగే ఓసీలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు, కాకపోతే ఎస్సీలకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు సాదిక్ అనేటువంటి ఒక అతను అరెస్ట్ చేశారు కాకినాడలో, తెలుసా మీకు? ఎవరండి? సాదిక్ అనేటువంటి అతన్ని లవ్ జిహాద్ జరిగిందని చాలా మంది మాట్లాడుకున్నారు కదా, మీకు ఐడియా ఉందిగా? కేసు గత 4-5 రోజుల నుంచి అదే నడుస్తుంది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కదా, అన్యాయంగా మైనారిటీ వ్యక్తిని అరెస్ట్ చేశారని ఏమైనా మాట్లాడితే ఎవరన్నా మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదండి, మీ వాయిస్ క్లారిటీ వినిపించట్లేదు. కారుమూరి నాగేశ్వరరావు గారు మేము చేసుకుంటాం, మా బీసీ నాయకుడు మా నాయకుడు అని చెప్పేసి
అంతేగాని దాన్ని పోయి రాజధాని తీసుకొచ్చి మా పార్టీ అని చెప్పి మేము ఎందుకు పెట్టుకుంటాం? అదే కావాలంటే వాళ్ళ కాదు చిన్నప్పటి గారు దారిని పోయే వాళ్ళు మేము ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు కదా. మరి ఆ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు సంబంధించి సాయి కృష్ణ ఇంటికి వెళ్ళి కాపు యువకుడిని అన్యాయంగా చంపారు, కాపు యువకుడు అని మీకు సంబంధించినటువంటి పత్రికల్లో రావటం, మరి దానికి దేనికి సంకేతం? ఆయన మీ పార్టీ నాయకుడా? సాయి కృష్ణ అనే వ్యక్తి మీ పార్టీ నాయకుడా? అక్కడ జరిగిన క్రైమ్ మాట్లాడాలి కానీ కులం ఎందుకు మాట్లాడారు? బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా చెప్తా, దీనికి సాక్షి మీరే. బ్రహ్మనాయుడు గారు ఈ అంశానికి సంబంధించినటువంటి విషయంలో ఆ అమ్మాయి ఏదైతే ఇతను తప్పు చేస్తూ అతను కూడా ఎలా అయింది అలా అయిందని సరే మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. చిన్నప్పటి గారు మీ నెట్వర్క్ చాలా స్లోగా ఉంది, మీరు మాట్లాడేది వినిపించట్లేదు అసలు. మీరు మాట్లాడే అంశం చాలా డిస్టర్బెన్స్ గా వినిపిస్తుంది. మీరు మళ్ళీ మీ దగ్గర 2 minutes తర్వాత మళ్ళీ వస్తాను. ఈ లోపు మస్తాన్ రావు గారితో మాట్లాడదాం, ఎందుకంటే మీరు చెప్పినప్పటికీ కూడా నాకు వినిపించదు, వినేటువంటి ఆడియన్స్కి వినిపించదు. మస్తాన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. విన్నారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్? అంటే వారు మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? బీసీలకి వారు ఎక్కువ న్యాయం చేశారని చెప్పారు. వాస్తవంగా కూడా కొన్ని అంటే వారు ఇచ్చినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో 58 ఎమ్మెల్సీలో 28 బీసీలకు ఇచ్చామన్నారు, 25 ఎంపీల్లో 11 బీసీలకు ఇచ్చామన్నారు, జెడ్పీ చైర్మన్లో 13 ఉంటే 6 బీసీలకు ఇచ్చామన్నారు. సో వీటిని అయితే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చినవే చెప్పుకున్నారు కాబట్టి రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఓవరాల్గా వారు 4 బీసీలకు ఇచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, నో డౌట్. సో అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే తెలుగుదేశం వైకాపా ఇద్దరిలో బీసీలకి ఎక్కువగా అవకాశం ఇచ్చింది ఎవరు, బీసీ నాయకత్వాన్ని పెంచింది ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంశం అయితే. రెండో అంశం కారుమూరి నాగేశ్వరరావు గారి ఆ అంశానికి సంబంధించి కూడా యాదవ సామాజిక వర్గాన్ని తెర మీద తీయటం ఏదైతే ఉందో మాజీ సీఎం, అంటే ఏదైనా ఒక వ్యూహం ఉందా ప్రతి అంశంలో ప్రతిసారి కులాన్ని బయటికి తీయటం? గుడ్ ఈవినింగ్ అండి. రాజనీతి ప్రేక్షకులకు అజయ్ గారికి అదేవిధంగా చిన్నప్పుడు సార్. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీసీలకు ఏంటి వాళ్ళకి ఏమన్నా రాజ్యాంగం ప్రకారం వాళ్ళు పాపులేషన్ ఎంత ఉంటే అంత ఇస్తున్నారా, లేకపోతే విధులిస్తున్నారు కాబట్టి గొప్పలు చెప్తున్నారా? తెలుగుదేశం అయినా లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళకి రావాల్సిన హక్కులు వారు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలో 50% మంది 50.59% మంది బీసీలు ఉన్నారండి. ఎమ్మెల్యేలకి ఎంతమందికి టికెట్లు ఇస్తున్నారు ఈ 2 పార్టీలు? కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి జనాభా ఎంత ఉన్నారు? రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పాపులేషన్ ఉంది? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? వాళ్ళకు కూడా చెప్పాలి కదా. ఈ 2 పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదో బీసీలకి గొప్పగా ఇస్తున్నారంటే ఇవ్వట్లేదు వాళ్ళకి. 35 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, 32 మంది రెడ్డి సామాజిక సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 29 మంది ఎస్సీలకు సంబంధించి ఆల్రెడీ రిజర్వేషన్ కాబట్టి వాళ్ళు గెలుస్తా వచ్చారు, ఎస్టీలు 7 ఉన్నారు. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడితే ఎంత వచ్చినాయి? 105 106 వచ్చినాయి. మిగతా 175లో మిగతా ఇది వాళ్ళ బ్రాహ్మిన్స్ ఉంటారు, క్షత్రియులు ఉంటారు, బీసీలు ఉంటారు, ముస్లిం మైనార్టీలు ఉంటారు. అంటే మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారు? బీసీలకు అన్యాయం చేస్తున్నారు అందరూ కదా, అన్ని పార్టీలు కదా. అంటే బీసీలకి ఏంటి వాళ్ళకి ఏదైనా భిక్ష వేస్తున్నారా ఏంటి? వాళ్ళ పాపులేషన్ అనుగుణంగా ఇస్తున్నారా? అది మాట్లాడండి. మేము బీసీలకు ఎక్కువ ఇచ్చామంటే వాళ్ళ పాపులేషన్ ఉన్నారండి. బీసీలకు అవమానిస్తారంటారు. అయ్యన్న పాత్ర గారు బీసీ, అందుకని రావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకి? బీసీ స్పీకర్ ఉన్నారు కాబట్టి. అంటే కరెక్టేనా అది? ఎందుకు రావట్లేదు? ఎందుకు చర్చించట్లేదు? బీసీ స్పీకర్ని అవమానిస్తున్నారా? రాజ్యసభ సభ్యులు ఆయన చెప్పారు, బాగుంది, కరెక్టే, 4 ఇచ్చారు. ఈ ఇటీవల 2019-24 మధ్య కూడా అసలు వాళ్ళకి రాజ్యసభే ఎక్కువ లేదు. ఈవెన్ 14-19 మధ్య కూడా బీసీలకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎన్ని ఇచ్చారు రాజ్యసభలో చెప్తారా? సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఐజరామ్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు. మరి ఈ లెక్కలన్నీ అది చెప్పరే ఆయన. అంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు కాదు ఇవి ఒక్క విషయం నేను ఒక్క అంశం మీతో నేను ఏకీభవిస్తాను. మీరు చెప్పింది
ఈ ప్రస్తావన తీయడానికి కూడా చాలా మంది భయపడతారు. కాకపోతే నేను ఖచ్చితంగా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారవేత్తలు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు వాళ్ళ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టిన మాట వాస్తవం.